स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, ప్రతిరోజు భోజనాన్ని ఎన్నిసార్లు స్వీకరించాలి, భోజనం చేసే విషయంలో ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? శాస్త్రంలో చెప్పిన మాట ఏంటంటే, మనమందరం కూడా అన్నగత ప్రాణులం. అన్నమే మనకి అమృతం. ఈ అన్నము అమృతంగా చెప్పినప్పుడు అది ఎక్కువైతే విషంగా మారుతుంది. అన్నమే అమృతం, అన్నమే విషం అని శాస్త్రంలో చెప్పారు. కనుక ఈ అన్నాన్ని పరిమిత సమయంలో పవిత్ర భావనతో చేయాలి. సాధారణంగా పూర్వకాలంలో తినేటువంటి ఆహారం అంతా కూడా పౌష్టికంగా ఉండేది ఆహారం. కనుక ఇప్పుడు తింటే మళ్ళీ రేపటిదాకా ఆకలి అయ్యేది కాదు. చాలా స్థిరంగా ఎటువంటి సంభాషణలు లేకుండా తీరిగ్గా భోజనం చేసి మళ్ళీ దాని మీద దృష్టి లేకుండా ఉండేవాళ్ళు పూర్వకాలంలో. శాస్త్రంలో ఏం చెప్పారంటే, వీలైనంత వరకు ఏకభుక్తం చాలా గొప్పదన్నారు. ఏకభుక్తం అంటే ఒకసారి తినడం, అంటే మధ్యాహ్న సమయంలో తినడం ఉత్తమం అని చెప్పారు. అంటే పూర్వకాలంలో ఇక్కడ కూడా మనం చేసేటువంటి వృత్తి బట్టి కూడా మనకు ఆహార నియమాలు చెప్పారు. ఉదాహరణకి రైతు ఉన్నాడు అనుకోండి, రైతుకి నియమం ఏం చెప్పారు? ఉదయం లేవగానే స్నానం చేసేసి ఇంత చద్ది తినేసి ఇంత చద్ది మూటగట్టుకొని వెళ్ళి పొలానికి వెళ్ళి వ్యవసాయం చేసి మధ్యాహ్నం వరకు వ్యవసాయం చేసి ఆ చెట్టు కింద మధ్యాహ్నం కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తీసుకెళ్ళినటువంటి చద్దిని తినడం అనే పద్ధతి చెప్పారు. మళ్ళీ రాత్రి వచ్చేటప్పటికి మళ్ళీ వచ్చి స్నానం చేసి, ఎందుకంటే వ్యవసాయ పనులు చేస్తాడు కనుక స్నానం చేసి వచ్చి గూట్లో దీపం నోట్లో ముద్ద అనేవారు. అంటే శాస్త్ర ప్రమాణం ఏంటంటే, గూట్లో పూర్వకాలంలో దీపం పెట్టుకునేవాళ్ళు కదా, సాయంత్రం పూట సంధ్యా సమయంలో దీపం పెట్టిన తర్వాత సంధ్యా సమయంలోనే భోజనం చేసి మళ్ళీ విరమించి మళ్ళీ పొద్దున తినేవారు. ఇది వ్యవసాయదారులకు సంబంధించిన విషయం, శ్రామికులకు సంబంధించి. లేదు, విద్యార్థి దశలో ఉన్నవాడికి, విద్యార్థికి ఏకభుక్తం కాకుండా 2 సార్లు భోజనం చెప్పడం అనేది శాస్త్రంలో ఉంది. అంటే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న, అంటే శాస్త్ర ప్రకారంగా చెప్పాలంటే, అంటే వేదకాలం నుంచి సనాతనంగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఏంటంటే, గృహస్థ అయిన వాడు ఏకభుక్తం చేయాలి, సన్యాసి ఏకభుక్తం చేయాలి, వానప్రస్థుడు ఏకభుక్తం చేయాలి. కొన్ని పర్వాల సందర్భంలో ఏకభుక్తం కంటే కూడా 2 సార్లు తినడం కూడా శాస్త్ర ప్రమాణం చెప్పారు. అయితే ఆయుర్వేదం కానీ ధర్మశాస్త్రం కానీ చెప్పే మాట ఏంటంటే, తినడానికి బతకద్దు, బతకడం కోసమే తిను. అంటే ఈ శరీరం నిలబడడానికి, ఈ శరీరం పనిచేయడానికి మనం బండిలో కనుక పెట్రోల్ పోస్తామే, అట్లా ఈ శరీరం నిలబడడానికి ఎంత అవసరమో అంతే ఆహారం తీసుకో. ఇది ఒక పద్ధతి. ఇక ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే, ఆకలి అయితే తప్పించి భోజనం చేయొద్దు. రోజు ఉదయం 7 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేయాలి, మధ్యాహ్నం 1 గంటలకు భోజనం చేయాలి, 7 గంటలకు డిన్నర్ చేయాలి. ఇది ఇప్పుడు వాతావరణం. కానీ ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఆకలి అయితే తప్పించి భోజనం చేయవద్దు. అంటే శరీరంలో ఒక్కోసారి మందంగా ఉంటుంది డైజెషన్, అంటే మన అరుగుదల శక్తి అనేది కొంచెం ఇది పడుతుంది, మందగిస్తూ ఉంటుంది. ఉదాహరణకి చలికాలం ఉందనుకోండి, మన పేగు మందగిస్తుంది, అంటే జీర్ణశక్తి తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే, ఈ శరీరంలో ఉష్ణం తక్కువ ఉంటుంది, వేడి తక్కువ ఉంటుంది. అందుకని మన వాళ్ళు ఏం చేశారు, కార్తీక మాసంలో నక్త భోజనం చేయమన్నారు. అంటే ఉదయం అంతా కూడా నువ్వు పనులు చేస్తూ సాయంత్రం కూడా నక్షత్ర దర్శనం చేసి భోజనం చేయమన్నారు. ఇక మిగతా సమయాల్లో ఉదయం భోజనం చేసి మళ్ళీ వదిలిపెట్టు అన్నారు. కనుక వారు చేసేటువంటి వృత్తి, వారి వయసు, వారి అనుష్ఠానం, వారి సదాచారం బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కర నియమం చెప్పారు. ఇక సన్యాసులకు మాత్రం సర్వకాల సర్వావస్థల్లో ఏకభుక్తమే చెప్పారు. ఇది భోజనానికి సంబంధించిన విషయం. ఈ భోజనం చేసేటప్పుడు ఉండేటువంటి నియమాలు ఏంటంటే, మితాహారం తిను, హితాహారం తిను. అంటే తిన్నది క్వాలిటీగా తిను, క్వాంటిటీ తగ్గించు. అంటే మితంగా తిను, హితంగా తిను. ఆ తిన్న వస్తువుని గౌరవించి తిను. అందుకనే అన్నాన్ని నిందించకూడదు అంటారు. మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, అన్నాన్ని కూర్చోగానే ఎచ్చి బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటే తిరస్కార భావంతో భోజనం చేయకూడదు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక, పరబ్రహ్మ అంటే లోపల ఉండే జఠరాగ్నిలో ఉండేటువంటి అగ్నిదేవుడు తృప్తిపడడానికి భోజనం చేయాలన్నారు. అంతేకాకుండా ప్రతివారిలో కూడా హృదయంలో పరమాత్మ ఉంటాట. హృద్దేశే, ప్రతివారి హృదయంలో అంగుష్ట మాత్రం బొటనవేలు ప్రమాణంలో హృదయంలో పరమాత్మ ఉంటాట. కనుక మనం ఆహారం తీసుకోవడం కూడా అదే కారణం, వారికి తృప్తిపరచడానికి కూడా. అందుకనే శాస్త్రంలో ఇంకో మాట అని చెప్పారు, విపరీతంగా ఉపవాసాలు కూడా చేయొద్దన్నారు. విపరీతంగా ఉపవాసం చేస్తే జీవుడు క్షోభిస్తాట. కనుక తినే పదార్థం పరిమితంగా తినాలి,
మన వయసు బట్టి, మన ఆచారం బట్టి, మనకుండే మనం శారీరకంగా ఎంత శ్రమ చేస్తే దానికి తగినంతగా తినాలి. అంటే ఆకలి కాకుండా తినకూడదు అనేటువంటి నియమం కూడా చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే మౌనేన భుంక్త్వా, మౌనంగా తినమన్నారు. అన్నం తినేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఇతర విషయాలు అంటే టీవీ చూస్తూ అన్నం తింటామో, సీరియల్ చూస్తూ అన్నం తింటామో ఇటువంటివి చేయకుండా పరిమితమైన ప్రదేశంలో కూర్చొని తూర్పు ముఖంగా కూర్చొని మౌనంగా తినాలి అన్నారు. మౌనంగా తినడం వల్ల ఉపయోగం ఏంటంటే మన తిన్నది వంట పడుతుంది, అనుభవానికి వస్తుంది. అంటే జీవుడు తృప్తి పడేది ఎప్పుడంటే అనుభవం వస్తే కానీ తృప్తి పడ్డు. ఏదైనా మనం అనుభవిస్తేనే కదా తృప్తి. ఆ రకంగా ఆహారం కూడా పరిమితంగా, హితంగా, మితంగా తినాలి. సాత్విక ఆహారం ఎక్కువ తినాలి, తొందరగా జీర్ణమయ్యే పదార్థం తినాలి. కనుక ఇది ఆహార నియమం. గురువుగారు, నవ్వు 4 విధాలా చేటు అని అంటారు. శ్రీమద్ రామాయణంలో లక్ష్మణుడు కూడా నిండు సభలో అకారణంగా నవ్వాడు అని అంటారు. ఇంతకీ లక్ష్మణుడి నవ్వుకి కారణం ఏంటి? వాల్మీకి రచించిన రామాయణమే రామకథకి ప్రమాణం. రామాయణంలో ఎక్కడ కూడా లక్ష్మణస్వామి నవ్వినట్టు కానీ అది దానివల్ల దుష్ఫలితం వచ్చినట్టు కానీ ఎక్కడా ప్రమాణం లేదు. వాల్మీకి రామాయణంలో దీనికి ప్రమాణమే లేదు. కనుక రామకథకు సంబంధించినంత వరకు ప్రమాణం ఏంటంటే వాల్మీకి చెప్పిన మాటే ప్రమాణం. ఎందుకంటే బ్రహ్మగారు వరం ఇచ్చారు. వాల్మీకి రామాయణం రచించేటప్పుడు బ్రహ్మగారికి ఒక మాట, రామాయణం నిజంగా జరిగిందంతా కూడా నీకు కనపడుతుంది. హసితం భాషితం చేయవ అంటే ఆ రామాయణంలో పాత్రలన్నీ కూడా నవ్వుకున్నా, మనసులో మాట్లాడుకున్నా, బయటికి ఏం మాట్లాడినా, మనసులో ఏం అనుకున్నా కూడా నీకు తెలుస్తుంది అన్నారు. కనుక రామచంద్రమూర్తికి సంబంధించిన కథ అంతా కూడా వాల్మీకి రచించిన రామాయణమే ప్రమాణం. అటువంటి పరమ ప్రామాణికమైన రామాయణ గ్రంథంలో ఎక్కడా లక్ష్మణస్వామి నవ్వినట్టు కానీ దానివల్ల ఇంకోరికి బాధ కలిగినట్టు కానీ లేదు. ఇది జానపద రామాయణాల్లో వచ్చినటువంటి కథ. అంటే దీనికి ఏం చెప్తారంటే రామచంద్రమూర్తి వెంట అరణ్యవాసానికి వెళ్ళిన లక్ష్మణస్వామి రాత్రింబగళ్ళు రామచంద్రమూర్తికే కాపలా కాస్తూ నిద్రాహారాలు మాని ఉన్నాడని, అట్లా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత, రావణ సంహారం తర్వాత అయోధ్యకు వచ్చారు కదా, ఆ అయోధ్యకు వచ్చినప్పుడు పట్టాభిషేక సందర్భంలో ఇన్నాళ్ళు ఏ నిద్రాదేవి అయితే తనకు దూరమైందో ఆ నిద్ర ఆవహించిందని, అప్పుడు అనుకోకుండా ఆవలింత వచ్చిందని, అందుకొని నవ్వుకున్నాడని, ఆ నవ్వు ఇంకో రకంగా పరిణమించిందని కథ లోకంలో. ఇది కేవలం జానపద కథే. ఎందుకంటే ఈ నవ్వు 4 విధాల చేయటం ఎందుకయ్యారంటే తనకి ఆవలింత రాగానే అతనికి నవ్వు వచ్చిందిట. ఏమిటి, ఇంతకాలానికి నాకు నిద్ర వచ్చింది, ఇన్నాళ్ళు నిద్ర నా దగ్గరికి రాలేదు, నిద్ర సూచిస్తోందని. అదే సమయంలో సీతాదేవి హనుమత్ స్వామికి తన మెడలో ఉండేటువంటి హారాన్ని ఇచ్చిందిట. ఆ హారాన్ని సీతాదేవి ఇచ్చినప్పుడు ఆంజనేయ స్వామి దాన్ని స్వీకరిస్తున్నాడు. అప్పుడు ఆ లక్ష్మణస్వామి నవ్విన నవ్వుకి ఆంజనేయ స్వామి అనుకున్నట్ట, ఈ కోతికి ఏమిటి ఇంత పెద్ద అమూల్యమైన వస్తువు అని చూసి నన్ను చూసి పరిహసించాడని అనుకున్నట్ట. రామచంద్రమూర్తి అనుకున్నట్ట, అరణ్యవాసనకు వెళ్ళి తిరిగి వచ్చాడు, ఈయన ఇప్పుడు పట్టాభిషేకం చేసుకుంటున్నాడు, నన్ను చూసి నవ్వాడు అనుకున్నట్టు. సీతాదేవిని చూసి సీతాదేవి అనుకుందట లక్ష్మణస్వామి నవ్వు కారణం ఏంటంటే రావణాసురుడు అపహరిస్తే సంవత్సరం పాటు లంకలో ఉండి నేను వచ్చాను, మళ్ళీ ఇప్పుడు నేను మహారాణిగా పట్టాభిషేకం చేసుకుంటున్నాను అనుకుని ఒకరికొకరు అనుకున్నారట. ఇది కేవలం జానపదంగా ఉంది. అయితే ఇది జానపదంలో ఉండి వాల్మీకి రామాయణంలో లేకపోయినప్పటికీ కూడా దీన్ని మనం ఆధారంగా సమాజంలో ఎట్లా ప్రవర్తించాలో తెలియాలి. సోషల్ స్టేటస్, సోషల్ బిహేవియర్ అంటారు చూసారా, సామాజికంగా ఎట్లా ప్రవర్తించాలంటే ఎవరైనా ఏదైనా చాలా గంభీరమైన విషయాన్ని చర్చించుకుంటున్నప్పుడు మనం మధ్యలో నవ్వామనుకోండి, అక్కడ నలుగురికి 4 భావాలు వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మనని కొంచెం మన మీద శత్రుత్వం వచ్చే అవకాశం ఉంది. కనుక సభా మర్యాద, సమాజ మర్యాద, ఈ మర్యాద ప్రకారం ఎప్పుడు పెడితే అప్పుడు నవ్వకూడదు. ఈ నవ్వు కూడా శాస్త్రంలో చెప్పిన మాట ఏంటంటే అనేక నవ్వులు నేట. పరిహాసంగా నవ్వే నవ్వు, ఆనందంగా నవ్వు, చిరునవ్వు, మందహాసము, గంభీరమైన పెద్దగా రావణాసురుడు నవ్వినట్టు నవ్వడం, కీచుకుడు నవ్వినట్టు, ఇట్లా ఉన్నాయి. కనుక హావభావాల్ని నియంత్రించుకుంటూ, మనోభావాల్ని నియంత్రించుకుంటూ, మన మనసులో ఏముందో అవతలవాడు గమనించకుండా ఉండాలంటే నవ్వుని పరిమితం చేసుకోవాలనే ఉద్దేశంతో లక్ష్మణదేవర నవ్వు అని మనకి జానపద కథల్లో ఉంది. ప్రాచీన అంటే ఈ జానపదులు ఏంటంటే మనలాగానే దేవతా పాత్రలను కూడా భావన చేస్తారు. అంటే ఒక వ్యక్తి మనకు సన్నిహితం కావాలంటే ఏం చేయాలి, రాముడు కృష్ణుడు కూడా మనవాడే అనుకుంటే ఆలోచనలు వస్తాయే, అట్లాగే లక్ష్మణస్వామి కూడా ఎవడైనా శ్రమ చేసి ఎప్పుడో ఆవలింతలు వస్తే వాడి భావాన్ని లక్ష్మణస్వామికి నెట్టారు. కనుక ఆ లక్ష్మణస్వామి నవ్వు కానీ ఆయనకి నిద్ర రాకపోవడం కానీ ఇదంతా కూడా పూర్తి కల్పితం. కనుక జానపదుల యొక్క భావనలోనే భావన చేయాలి. కానీ దీని వెనక ఏంటంటే నలుగురిలో ఉన్నప్పుడు మనం అనవసరంగా పరిహాసం చేయకూడదు.
నవ్వు చేస్తే అవతల వారి మనసు బాధపడుతుంది కనుక దానికోసం ఆదర్శంగా ఈ మాటను తీసుకోవాలి. నవ్వు 4 అందాల చేటు అని. అంతేకాకుండా ఇంకొక ఆధునికంగా ఏమంటారంటే నవ్వు 4 అందాల స్వీటు అంటారు. ఎందుకంటే నువ్వు నవ్వడం వల్ల నీ ముఖంలో ఉండే కండరాలన్నీ కూడా ఉత్తేజం అవుతాయట. కనుక ముఖంలో తేజస్సు పెరగాలంటే అప్పుడప్పుడు నవ్వుతూ ఉండాలి. ఎందుకంటే లాఫింగ్ యోగా అని ఒకటి ఉంది. మార్నింగ్ యోగా చేసిన తర్వాత పెద్దగా నవ్వాలన్నారు. ఇది ఆధునిక కాలంలో పరిమితం. అంటే జీవితంలో ఎప్పుడు ఆనందంగా ఉండలేం కనుక ఆ సమయంలోనూ ఉండమని చెప్పారు కనుక ఇది నవ్వుకు సంబంధించిన విషయం. గురుగారు, కొంతమంది అకారణంగా అవతలి వాళ్ళకి హాని చేకూరాలనే ఉద్దేశంతో కొన్ని శాపనార్థాలు పెడుతూ ఉంటారు. నిజానికి వారు పెట్టేటువంటి ఆ శాపనార్థాలు నిజమవుతాయా, ఫలిస్తాయా? సాధారణంగా సత్వగుణ ప్రధానమైనటువంటి వాడు సర్వజీవుల్ని సమదృష్టితో చూడాలి. తనకు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం అవతల వాళ్ళకి రాకూడదని కోరుకోవాలట. అద్వేష్ట సర్వభూతాన్ని, ఏ భూతాన్ని కూడా అంటే ఏ జీవిని కూడా నువ్వు కష్టం రావాలని కోరుకోకూడదట. మనం ఏదన్నా కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఈ కష్టం నాతోనే అంతరించాలి, ఇంకోటికి రాకూడదు అన్నవారు. కానీ లోకంలో ఇప్పుడు ఆధునిక కాలంలో ఎట్లా ఉందంటే మన పరిస్థితి ఎట్లా, మన ఏడుపు ఎట్లా ఏడిచినా అవతల వాడు ఎట్లా ఉన్నాడని ఆలోచిస్తాం. ఎట్లా ఉంటుందంటే మన ఇంట్లో కరెంటు పోతే వెంటనే పిల్లలు పిలిచారే పక్కింట్లో కరెంటు ఉందా లేదా చూసిరారా అంటాం. అంటే అక్కడ కూడా కరెంటు పోయిందంటే మనకు సాటిస్ఫాక్షన్. కనుక ఇట్లాగే కొంతమంది ఏం చేస్తారంటే అవతల వాడు కొంచెం ఆనందంగా ఉన్నా, కొంచెం వాడు స్థిమితంగా ఉన్నా, అంటే కంఫర్టబుల్గా ఉన్నా, వాడికి ఏదో ఒక మనసుకి బాధ కలిగిస్తే కానీ మనకు ఆనందం ఉండదు. అంటే మనకు ఎటు కష్టం లేదు, వాడి సుఖంలో వాడి సుఖాన్ని మనం భంగం చేసి ఆ కష్టం వాడికి ఇస్తే ఆనందం అనే ఉద్దేశంతో అనవసరమైనటువంటి భాషని వాడతాం అవతల వారి విషయంలో. నువ్వు నాశనం అయిపోతావు, నీకు అది అవుతుంది, నీకు ఇది అవుతుంది, పెద్ద పని మీద వెళ్తున్నావులే, అవుతుందా పాడా, ఇట్లాంటి మాటలు మాట్లాడు. అయితే ఇది పిలి శాపనార్థాలుగా భావించాలి. అంటే ఎవడి మాట ఫలిస్తుందంటే ఆశీర్వచనం కానీ శాపం కానీ ఎవరిది ఫలిస్తుందంటే వాడికి ఆ స్థాయి ఉండాలి. వాడు అరిషడ్వర్గాలను జయించి సత్వగుణం బాగా వృద్ధి చేసుకొని ఎప్పుడూ ఎవరి మీద కోపం రాని వాడు కనుక నిజంగా కోపం వస్తే ఆ కోపానికి ఫలితం మనం అనుభవిస్తాం. కనుక ఇక్కడ ఈ విషయంలో 2 డైమెన్షన్స్లో చూడాలండి. అంటే ఈ శాపనార్థాలు పెట్టేవాడి వైపు చూడాలి, శాపం అనుభవించేవాడి వైపు చూడాలి. స్థితప్రజ్ఞుడు కానివాడు శపిస్తే శాపం పనిచేయదు, గుర్తుపెట్టుకోవాలి. అంటే వాడు రోజు అవతల వాడిని ఎప్పుడు తిట్టే ధూర్త లక్షణం ఉన్నవాడు ఏమన్నా అవి పిల్లి శాపనార్థాలే, అవి పనిచేయవు. కానీ ఎవడైతే ఉదాత్తమైనటువంటి మనస్సు ఉండి ఎవ్వరి జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ ధర్మంగా జీవించేవాడి విషయంలో ఎవరైనా ఏదైనా మాట్లాడితే మాత్రం ఆ అన్నవాడికి చెడు జరుగుతుంది, కానీ ఆ మాట వల్ల వీడికి ఏం చెడు జరగదు. కనుక ఎవరైనా మన అనవసరంగా దూషించారంటే ఆ దూషణ ఫలితము రివర్సు వెళ్తుంది. అంటే ఎప్పుడు కూడా నోరు బారేసుకునేవాడికి ఆ దుఃఖమంతా కూడా వాడికే సంభవిస్తుంది. కనుక దానివల్ల మనం భయపడవలసిన అవసరం లేదు. దీనివల్ల మనం చిత్తస్థిరం కూడా పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవతలే వాడు ఏదన్నా తిట్టాడంటే పొరపాటున ఏదన్నా నాలో ఏదన్నా ప్రారంధ దోషం ఉందేమో, ఈ ప్రారంధ దోషం వాడు తీసుకెళ్ళాడు అనుకోవాలి. గురుగారు, మరి స్త్రీ శాపం అనేది ఫలిస్తుందా? ఎందుకంటే శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడినప్పటికీ కూడా గాంధారి శపించింది కదా, ఆ శాపం ఫలించింది కదా. చాలా చక్కటి సందేహం అమ్మా. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఆర్ద్రంతో, అంటే ఒక రకమైన బాధతో, చాలా తీవ్రమైనటువంటి బాధతో దుఃఖంతో ఉన్నప్పుడు అన్న మాటలు జరుగుతాయి. దీనికి మహాభారతంలో కృష్ణ పరమాత్మ భీముడిని తెచ్చినప్పుడు గాంధారీదేవి కృష్ణుడి వల్లే ఇంత జరిగింది, తన 100 మంది సంతానం కూడా కృష్ణుడి యొక్క వ్యూహం వల్లే పోయారనేటువంటి ఆవేదనతో పతివ్రతా స్త్రీ అయినటువంటి ఆమె, అంటే ఆమె పతివ్రతను ఎందుకన్నారంటే ఈ సందర్భం కోసం కాదు, భర్తకి కళ్ళు లేవు కనుక తన కళ్ళున్నా కూడా భర్త చూడని లోకాన్ని తాను చూడకూడదనేటువంటి పాతివృత్య ధర్మంతో గాంధారి కళ్ళకి బట్టలు కట్టుకుంది. అటువంటి కళ్ళగంతలు కట్టుకున్నటువంటి ఆమె ఇక్కడ కృష్ణ పరమాత్మ మీద నేరారోపణ చేసినప్పటికీ కూడా ఆ పుత్రవియోగ దుఃఖంతో తీవ్రమైనటువంటి వేదనతో అన్నప్పుడు అది ఫలిస్తుంది. ఎందుకంటే దీనికి కూడా ప్రమాణం చెప్పారు శాస్త్రంలో. ఎవరైనా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ 10 రోజులు కార్యక్రమం చేస్తారు చూసారా, ఆ పితృదేవతల యొక్క ఆరాధన చేసేటువంటి ఆ సమయంలో, ప్రేత కర్మలు చేసే సమయంలో ఎవరినైనా ఏదైనా ఒక మాట అంటే అది జరిగి తీరుతుంది. ఎందుకంటే తీవ్రమైనటువంటి వేదనతో ఆ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఆవహించి ఉంటారు కనుక వారి చేత ఈ మాట అనిపిస్తే అది జరుగుతుంది. ఒకటి ధర్మంగా ఉన్నటువంటి వాళ్ళు అన్నప్పుడు జరుగుతుంది, అవతల వాళ్ళు తీవ్రమైన కష్టంలో ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. అందుకనే ఎప్పుడైనా బాగా కష్టంలో ఉన్నప్పుడు కానీ, ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కానీ, ప్రేత సంస్కారాలు చేసేటప్పుడు కానీ, శవం దగ్గర ఉన్నప్పుడు కానీ ఇతర విషయాలు మాట్లాడకుండా చాలా పరిమితంగా మాట్లాడాలని చెప్పిన కారణం అది.
ఎందుకంటే ఆ దుఃఖాన్ని అనుభవించే వ్యక్తి పొరపాటున ఏదైనా అంటే ఇది నాకు జరిగింది నీకు జరిగితే తెలుస్తుంది అన్నాడు అనుకోండి, తప్పకుండా ఉంటుంది. అందుకనే కొన్ని సందర్భాల్లో వెళ్ళొస్తున్నానని కూడా చెప్పకూడదు అంటారు. అంటే దుఃఖంలో ఉన్నవాడు వెళ్ళొస్తున్నానంటే మళ్ళీ ఇంట్లో ఇంకో చావు జరగాలని వీడు కోరినట్టు. కనుక తథాస్తు దేవతలు అనే సందర్భంలో కొన్ని సందర్భాలలో చాలా తక్కువ సందర్భంలో చాలా తీవ్రమైన వేదన కలిగినప్పుడు వస్తాయి. ఇవే శాపనార్థాలుగా వస్తాయి, అవే శాపాలుగా కూడా జరుగుతాయి. అంటే ఇటు కూడా కొంత లోపం ఉండాలి. అంటే మన రిసీవింగ్ ఎండ్ కూడా కొంచెం దాని యోగ్యంగా ఉండాలి. అంటే 100 మంది పిల్లలు వెళ్ళిపోయినటువంటి తల్లి గర్భశోకం అనే తీవ్రమైనటువంటి శోకంతో ఉంటుంది కనుక అది తప్పకుండా ఫలించింది. అది పరమాత్మే సంకల్పించినట్టుగా భావన చేయాలి. గురుగారు, గోత్రం అంటే ఏంటి? సగోత్రికులు వివాహం ఎందుకు చేసుకోకూడదు? సాధారణంగా గోత్రం అనేది ఎట్లా ఏర్పడుతుందంటే ఒక కుటుంబం లేదా ఒక సమాజంలో ఒక వర్గం ఎక్కడి నుంచి అయితే పుట్టారో వాళ్ళలో ఎవరో ఒక మహనీయుడు ఉంటారు. ఆ మహనీయుడు ఋషి సంప్రదాయం నుంచి వస్తాడు కనుక ఆ మహనీయుడి పేరు మీద ఆ గోత్రం ప్రవర్ణం అవుతుంది. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఉన్నాయి కదా మనకి, అత్రి మహర్షి, రకరకాల గోత్రాలు ఎందుకు వచ్చినాయంటే ఋషి సంప్రదాయ పరంపరలో. అంటే ఇది సనాతనంగా ఎప్పటి నుంచో ఉన్నది అని చెప్పడానికి, అనాది సిద్ధమైనది అని చెప్పడానికి, అంటే భారతీయ సమాజంలో ఆ వంశ పరంపర నుంచి వచ్చారనే ఉద్దేశంలో చెప్పారు. దీన్నే ఆధునిక సైన్స్లో ఏమంటారు, జీన్స్ అంటారు. ఆ జీన్స్లో ఆ గోత్ర ప్రవర ప్రకారం వచ్చిందని కానీ వాళ్ళ రక్తంలో ఉండేటువంటి లక్షణాలు, వారి శరీరంలో ఉండే లక్షణాలు, వాళ్ళ మానసిక ప్రవృత్తి, అందుకనే చూడండి కుటుంబంలో అదే పోలికతో మళ్ళీ పుట్టటాలు ఉంటాయి. వాళ్ళ తాతగారి పోలిక వచ్చిందండి, వారి ముత్తాత పోలిక వచ్చింది, మేనత్త గారి పోలిక వచ్చింది. ఎందుకంటారంటే ఇది జీన్స్. కనుక ఈ గోత్రము సగోత్రికులు వివాహం చేసుకోకూడదా అంటే చేసుకోకూడదు అనేది శాస్త్రమే చెప్తోంది. ఎందుకంటే ఒకే కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఏమవుతారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి కొడుకులు అట్లా అవుతారు. కనుక ఈ ఒక రకంగా చెప్పాలంటే వాయు వరుసలకు సంబంధించిన విషయం కనుక అదే జీన్స్లో వచ్చిన వాళ్ళు కనుక కుటుంబ జీవనం చేస్తే విపరీతమైనటువంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళు పుడతారు, అబ్నార్మల్ బిహేవియర్తో పుడతారు. కనుక గోత్ర సంబంధంగా గోత్రం అనేది ఋషి పరంపరగా పూర్వకాలం నుంచి వచ్చినటువంటి, అనాది నుంచి వచ్చినటువంటి వాళ్ళు కనుక వాళ్ళ నుంచి వచ్చే పద్ధతిలో ఆ శరీరంలో ఉండేటువంటి శక్తియుక్తులు, మేధాశక్తి ఇవన్నీ కూడా కొనసాగుతాయి. ఇవి ఎక్కడైతే సంపర్కం అవుతాయో, ఎక్కడైతే క్రాస్ అవుతాయో అక్కడ విపరీత ఫలితం వస్తుంది. కనుక వర్ణ సాంకర్యం జరగకూడదని ఎంత చెప్పారో అట్లాగే గోత్ర సాంకర్యం కూడా జరగకూడదనేది శాస్త్ర ప్రమాణం. ఇది ఇతర మతాల్లో, ఇతర విశ్వాసాల్లో అంతగా లేకపోవడానికి, వాళ్ళ యొక్క ఉన్మాద కార్యక్రమాలకి తీవ్రవాదులు తయారవడానికి కూడా కారణం ఇదే. ఈ గోత్ర సంబంధమైనటువంటి వాయు వరుసలు ఉన్న చోటనే సజ్జనులు పుడతారు. తలలో నాలుకలా వ్యవహరించాలి అని అంటారు. ఇందులో ఉన్నటువంటి నిగూఢ అర్థం ఏంటి? తలలో నాలుక అంటే అది బ్రాడ్గా చెప్పిన మాటే కానీ నోట్లో నాలుక అని అర్థం. అంటే మనం 10 మందిలో ఎట్లా ఉండాలంటే తగు జాగ్రత్తగా ఉండాలి. నోట్లో 32 పళ్ళ మధ్యలో నాలుక ఉంటుంది. ఈ నాలుక కనుక కొంచెం ఆ పంటికి అనుకూలంగా వెళ్ళకపోతే, అంటే మనం మాట్లాడేటప్పుడు నాలుకని కనుక సరిగ్గా పెట్టుకోకపోతే ఆ నాలుక కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దీని బ్రాడ్గా చెప్పిన మాట ఏంటంటే తలలో నాలుకలాగా ఉండాలంటే మన నోట్లో నాలుక ఎట్లా అయితే కదలికలు వచ్చేటప్పుడు పళ్ళకి ఇబ్బంది, పళ్ళు తగలకుండా, ప్రమాదం రాకుండా, నాలుక తెగకుండా ఎట్లా జాగ్రత్తగా ఉంటామో 10 మందిలో మనం ఉన్నప్పుడు అనుకూలంగా ఉండాలి. వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, వాళ్ళకి ఆదరంగా ఉండాలి, వాళ్ళ ప్రేమ పాత్రంగా ఉండాలి. కనుక నోట్లో నాలుక ఎట్లా అయితే తన్ని తాను కాపాడుకుంటూ ఉచ్చరించడానికి కానీ, స్వీకరించడానికి కానీ, ఆస్వాదించడానికి కానీ ఉపయోగపడుతుందో మనం కూడా సమాజంలో నలుగురికి ఉపయోగపడేటట్లు ఉండాలి, నలుగురిని ఉపయోగించుకునేటట్లు ఉండాలి, నలుగురికి మన మాట ద్వారా నలుగురికి ఉపకారం జరిగేటట్టు జరగాలి. కనుక లోకక్షేమం, వ్యక్తిగత క్షేమం కోసం ఈ మాట చెప్పారు. అంటే ఇది ఒక సామెతలాగా చెప్పారు కానీ యథార్థంగా ఏంటంటే నోట్లో నాలుక ఎట్లా అయితే తన్ని తాను కాపాడుకుంటూ ఒక వ్యక్తికి ఉపయోగపడుతోందో అట్లాగే మనం కూడా 10 మందికి ఉపయోగపడాలి. ఎవరి ద్వారా ప్రమాదం తెచ్చుకోకూడదు, ఎవరికి ప్రమాదం తేకూడదు. ఇంకొక మాట ఏంటంటే ఈ నాలుక ద్వారానే మనం ఉచ్చారణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాం, నాలుక ద్వారానే స్వీకరణ సామర్థ్యం కలిగి ఉంటాం. కనుక దాన్ని అదుపులో పెట్టుకోవాలన్నట్లుగా మనం నలుగురిలో ఉన్నప్పుడు కూడా అనుకూలంగా వ్యవహరించాలి, అందరి అభిమానాన్ని చూరగొల్ల అంటానికి మాత్రమే చెప్పారు. ఇది కేవలం లోకంలో వచ్చిన సామెత లాంటిదే. గురుగారు, మనం ఏదైనా ఆలయాలకు కానీ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రాల సమీపంలోనే భక్తులు చిన్న చిన్న రాళ్లతోటి ఒకదానిపైన ఒకటి పెట్టి పేరుస్తూ ఉంటారు కదా, ఈ విశ్వాసం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? ఇది ఒక విచిత్రమైన ఆలోచన సమాజంలో.
ఇది చాలా ఆధునిక కాలంలో వచ్చిందే. ప్రాచీన కాలంలో ఎక్కడా మనకి గుట్టలు పేర్చినట్లు లేవు. అప్పుడు సహజంగా గుట్టలు ఉండేవి, ఆ గుట్టలు తీసేసి ఇప్పుడు ఇల్లు కడుతుంటే ఇప్పుడు మనవాళ్ళు గుట్టలు పేరుస్తున్నారు. కోరికలు అనేటువంటి గుట్టలు పెంచుకోవడమే. అంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కామ్యంగా వెళుతున్నాం, అంటే కోరికతో వెళుతున్నాం. ఏదో ఒక కోరికతో దేవాలయానికి వెళ్తున్నాం కనుక ఇన్ని కోరికల్ని మూట కట్టుకొని వెళ్ళి మన కోరికలన్నీ అక్కడ సమర్పిస్తే దీన్ని మళ్ళీ మానసికంగా కూడా బాధపడే పరిస్థితికి తీసుకొచ్చారు. 7 దాటి పెట్టకూడదు అంటారు, 7 కోరికలు దాటి ఇంకో కోరిక ఉండకూడదు అంటారు. ఈ 7 కోరికల్లో కూడా ఎంత ప్రమాదంగా ఉందంటే నువ్వు పెట్టిన తర్వాత కనుక నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళే లోపల అది కూలిపోతే నీ కోరికలు ఫలించవంటారు. అంటే ఒక రకమైన మానసికంగా మనిషిని దిగజార్చడానికి, బలహీనపరచడానికి ఉపయోగపడుతుంది. కనుక ఎక్కడా కూడా కోరికలకి రాళ్ళు పెట్టమని లేదు. రాళ్లకే కోరికలు తీరితే అసలు ప్రపంచంలో ఎవడు పనిచేసేవాడు ఉండడు. మనకి ఏదన్నా ఒక పని పరీక్షలో ఫీజు కట్టాం, వెంటనే వెళ్ళి గుళ్ళల్లోకి వెళ్ళి రాళ్ళు కట్టేసి వస్తే పెరుగుతాయా? పెట్టవు. అట్లాగే చెట్లకి వేళ్లాడదీయడం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి మనం అనొచ్చో అనకూడదో కానీ మూఢ విశ్వాసాలు, మూఢంగా అనుకున్న విషయమే. క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ మూలమూర్తి చూసి, భగవంతు దివ్యమంగళ విగ్రహాన్ని చూసి పరమాత్మ నన్ను అనుగ్రహించంటే ఆయన అనుగ్రహించడా? ఇక్కడ రాయి పెట్టొచ్చాను నువ్వు చూసావా అంటే ఆ రాయి చూసి మన అనుగ్రహించడు. కనుక రాయిని చూసి అనుగ్రహించడు, హుండీలో వేసే డబ్బుని చూసి అనుగ్రహించడు. మనం చేసే శరణాగతి, మనం ఎంత నిర్మలంగా ఉన్నాం, మన వల్ల ఎంతమంది బాగుపడుతున్నారు, ఎంతమంది ఆనందపడుతున్నారు, మనం కోరుకున్న కోరికలో స్వచ్ఛత ఉందా లేదా, నిర్మలత్వం ఉందా లేదా, యోగ్యత ఉందా లేదా, మనం కోరుకున్న స్థాయి ఎటువంటిది అనే గమనించి భగవంతుడు భావగ్రాహి అన్నారు. భావగ్రాహి జనార్దన అన్నారు. అంటే అర్థం ఏంటంటే మన మనసులో ఉండే విషయాన్ని మనం చెప్పకపోయినా భగవంతుడికి తెలుస్తుంది. కనుక నువ్వు కోరికల్ని పేర్చడం వల్ల కోరికలు పెరుగుతాయి తప్పించి కోరికలు తీరవు. కనుక దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా మనవి ఏంటంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు కోరికల్ని జయించి వెళ్ళండి. నాకు ఎటువంటి కోరికలు లేకుండా భగవంతుడా నాకేం కావాలో నీకు తెలుసు, అది నాకు ఇవ్వు, నేను నా అవసరాలు ఏమిటో తెలుసుకొని. ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు ఎట్లా ఉంటారండి, వాడు ఏం అవసరం అన్నా అడిగినా అడగకపోయినా వాడి కోసం ముచ్చట్లు చేస్తారు కదా. అట్లాగే భగవంతుడు కూడా జగత్పిత అయినటువంటి ఆ పరమేశ్వరుడు భగవంతుడు మన కోరికల్ని తీరుస్తాడు. ఈ కోరికలు మనం కోరుకున్నంత మాత్రాన తీరవు. అంటే బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోతే చెక్కు రాస్తే ఏమవుతుందంటే చెక్కు బౌన్స్ అవుతుంది. అట్లా నీకు ప్రారబ్ధవశం చేత నీకు యోగ్యత ఉంటే వస్తుంది తప్పించి కుండ పెంకులు చిల్ల పెంకులు రాళ్ళు పరచడం వల్ల రాదు. కనుక ఇది మూఢభక్తి కిందకి వెళ్ళిపోతుంది. చివరికి ఏమవుతుంది, 2 సార్లు 3 సార్లు రాళ్ళు పేర్చి వచ్చేటప్పటికి గుడికి వెళ్ళకూడదనే ఒక నిర్ణయానికి వస్తాడు వాడు. అంటే ఈ మూఢభక్తి వల్ల మనిషి హేతువాదిగా మారిపోయి అనవసరమైన ప్రమాదాలకు వస్తున్నాడు తప్పించి మూలమూర్తి గర్భాలయంలో ఉండే పరమాత్మని తదేకంగా ధ్యానం చేస్తూ అక్కడ కొంతసేపు మెడిటేషన్ చేసి భగవంతుడి నామం చేసి ప్రదక్షిణం చేసి ఆ గుడిని ఏదన్నా శుభ్రపరిస్తే పుణ్యం వస్తుంది, కోరికలు తీరుతాయి. కానీ రాళ్ల వల్ల ఏమీ జరగదు. కనుక ఈ విషయాన్ని గమనించినటువంటి వారందరూ కూడా దీన్ని భవిష్యత్తులోనైనా ఈ దురాచారాన్ని వదులుదురుగాక. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శుభం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.